హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హే గాయ్స్, ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరి ఏపీ హైకోర్టులో క్యాడర్ స్ట్రెంత్ పెంచడానికి గాను క్యాబినెట్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అయితే ఒక వీడియో చేశారు. చాలామంది నమ్మలేదు. సో హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి క్యాబినెట్లో మీటింగ్ ఎందుకు జరుగుతుంది అంటూ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు అఫీషియల్గా జీవో కూడా విడుదల చేశారు, చూసేద్దాం. ఓకేనా. లా హోమ్ కోర్ట్ ఏ డిపార్ట్మెంట్ క్రియేషన్ ఆఫ్ 245 పోస్ట్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆర్డర్ ఇష్యూ. ఓకే. లా అండ్ హోమ్ కోర్ట్ డిపార్ట్మెంట్ జీవో నంబర్ MS నంబర్ 89 డేటెడ్ ఎప్పుడండి 29/5/2025 నిన్న ఈవినింగ్ అయితే రావడం అయితే జరిగింది. ఫ్రమ్ ద రిజిస్టార్ రిక్రూట్మెంట్ FSC రిజిస్టార్ అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఆర్డర్ ఇన్ ద రిఫరెన్స్ ఫస్ట్ రీడ్ అబౌట్ ద రిజిస్టార్ రిక్రూట్మెంట్ FSC రిజిస్టార్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ అ రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్ టు అకార్డ్ sanction for creation of additional 31 post of record assistant and 100 post of office subordinate instead of the earlier requirement post అంటూ ఇక్కడ అంటే ఉన్నటువంటి పోస్టులను కొన్ని ఇంక్రీజ్ చేయాలంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడాన్ని మనము చూడవచ్చు. మరి ఏ శాఖలో అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు పెరగబోతున్నాయంటూ మనమైతే చూద్దాం. ఓకేనా. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ హియర్ బై అకార్డ్ sanction of creation of following 245 post in different categories. చూద్దాం. రిజిస్టార్ అండి జ్యుడిషియల్ 2 ఒక పోస్ట్ అండి. ఇక్కడ మనకు పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది. రెగ్యులరా అని చెప్పేసి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. రిజిస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1 ఇచ్చారండి రెగ్యులర్ బేసిస్. ఎడిటర్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ అ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఒకటి ఉంది, ఇది కూడా. జాయింట్ రిజిస్టార్ 3 ఉన్నాయండి. డిప్యూటీ రిజిస్టార్ 4 ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్టార్ 9 ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్, కోర్ట్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ మొత్తం 15 ఉన్నాయి. డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ లేదా ట్రాన్స్లేటర్ 15 ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 15 ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ 40 ఉన్నాయండి. ఓకే. రెగ్యులర్ బేసిస్. యూడీ స్టెనో 7 ఉన్నాయి. అసిస్టెంట్స్ 30 ఉన్నాయి. ఎగ్జామినర్స్ 10 ఉన్నాయి. టైపిస్ట్ 15 ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ 15 ఉన్నాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ జాబ్స్. నెక్స్ట్ కాపియర్ మెషిన్ ఆపరేటర్ 2 ఉన్నాయి. సీనియర్ స్టెనో సిస్టమ్ ఆఫీసర్ 1 ఉంది. సిస్టమ్ ఆఫీసర్ 2 ఉన్నాయి. నెక్స్ట్ సిస్టమ్ అసిస్టెంట్ 1 ఉంది. రికార్డ్ అసిస్టెంట్ 10 ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ 10 ఉన్నాయి. ప్రాజెక్ట్ లీడర్ ఆర్ ప్రాజెక్ట్ హెడ్ 1 ఉంది. మాడ్యూల్ లీడర్స్ ఆర్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ వెబ్ డిజైనర్ 2 ఉన్నాయండి. సాలరీస్ కూడా చూడండి, చాలా మంచి సాలరీస్ ఉండడం అయితే చూడవచ్చు. ద రిజిస్టార్ జనరల్ ఆర్ రిజిస్టార్ అడ్మినిస్ట్రేషన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షెల్ టేక్ నెసెసరీ యాక్షన్ ఇన్ ద మ్యాటర్. అంటే
ఇవన్నీ కూడా ఖాళీలు భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము క్యాబినెట్లో యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో మరి అతి త్వరలోనే వీటిని భర్తీ చేయబోతున్నట్లుగా అయితే మనకు క్లియర్గా తెలుస్తుందండి. దిస్ ఆర్డర్ ఈజ్ ఇష్యూడ్ విత్ ద కాన్కరెన్స్ ఆఫ్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలపడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. సో మరి ఇప్పుడు ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అంటే మేబీ నెక్స్ట్ మంత్లో రావచ్చండి. అంటే జూన్లో, ఈ మంత్ జూన్లో అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ మిడిల్ వరకు కూడా ఏపీ హైకోర్టుకు సంబంధించి హాలిడేస్ అయిపోతాయండి. సో కాబట్టి 15 తర్వాత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. క్యాడర్ స్ట్రెంత్కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్గా ఇది మనము చెప్పుకోవచ్చు. సో గైస్, ఇంకా ఎవరైనా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయనట్లయితే వెంటనే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. అన్ని ఉద్యోగాలకు సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.